శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ విజయ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, మామూలుగా ఒక అబార్షన్ అనేది ఏమంటారమ్మా, ఏదో ఒకటి ఉంటుంది. ఒక అబార్షను 1000 చావుకి అంత సమానము అన్నట్టు. అబార్షన్ అనేది అంత డేంజర్. మనిషి ప్రాణానికే చాలా డేంజర్. బలవంతంగా ప్రాణం తీయడం కదండి. మరి ఇక్కడ తల్లికి అంటే ఎవరైతే ఈ అబార్షన్ చేయించుకుంటున్నారో వాళ్ళకి చాలా డేంజర్, పెయిన్ఫుల్. తర్వాత లైఫ్ అంతా వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్. అంత చావుతో సమానం ఒక అబార్షన్ అంటారు. ఏదైనా అంతే కదండి, బలవంతంగా చేస్తున్నారు కదా. మరి బలవంతంగా చేస్తే మరి తల్లికి అది ప్రమాదమే కదండి. ఒకప్పుడు అయితే తల్లి వరకు ఉండేది. ఇప్పుడున్న కాలంలో చూస్తే పెళ్లి కాని పిల్లలే చాలా మంది అబార్షన్స్ బాగా చేయించుకుంటున్నారు. అంటే వీళ్ళకు భయం లేదా, ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వస్తుంది అనేది అర్థం కావటంలే. చిన్నపిల్లలు మొన్న చూసుకుంటే 9th క్లాస్ అమ్మాయికి అబార్షన్ అయ్యింది. 9th క్లాస్ అమ్మాయికి అబార్షన్ అవ్వడం ఏంటి? మనం ఎన్నో చూస్తూ ఉన్నాము న్యూస్లో. హాస్టల్లో అట, పైన రూమ్లో అంట. అంటే ఎట్లా పేరెంట్స్కి తెలీదా, స్కూల్లో టీచర్స్కి తెలీదా? అసలు ఎందుకు ఇట్లా ఈ అబార్షన్స్ ఈ వయసులో? ఎక్కడి నుంచి వీళ్ళకి ఎంకరేజ్మెంట్, ధైర్యం ఏంటి? ధైర్యముతో పాటు స్వేచ్ఛ. తల్లిదండ్రులు ఎందుకు స్వేచ్ఛ ఇస్తున్నారండి? నువ్వు చదువుకో, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండనట్లేదు. నీ ఇష్టం వచ్చిన చదువుకో, నీ ఇష్టం వచ్చిన కెరియర్ చాయిస్ చేసుకో, నీ జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టుగా స్థిరపడు, బాగుండని అనేది స్వేచ్ఛ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకొని ఈ రకంగా ఉపయోగిస్తున్నారు. ఒక 9th క్లాస్ అమ్మాయి 9 months మోసి అబార్షన్ చేయించుకున్నది అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంది కదా. పేరెంట్స్, వీళ్ళు టీచర్స్ ఏం చేస్తున్నారండి? ఇవన్నీ ఏంటి అంటే అందరి కళ్ళు కప్పి ఎన్ని రోజులు ఉంటామండి? అది కడుపు నువ్వు ఎన్ని రోజులు దాచలేం కదా. చిన్న వస్తువు కాదు కదా, నువ్వు దాచిపెట్టుకొని అదే చెప్తున్నా. మరి అంటే పేరెంట్స్ నోటీస్ చేయకుండా ఉండరండి. పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే అయింది. కొంతమంది పేరెంట్స్ దగ్గరుండి చేయిస్తున్నారండి అబార్షన్లు. నేను ఎన్నో సంఘటనలు చూసాను అలాగా. పెళ్లిగాని పిల్లలకి చేయిస్తున్నారు. పేరెంట్సే చేయిస్తున్నారు. మరి ఏం చేస్తారు? మరి ఇప్పుడు ఆ అమ్మాయిని పెంచలేరు, పోషించలేరు. ధైర్యంగా సొసైటీకి తీసుకొచ్చి మా అమ్మాయికి పెళ్లి కాకముందే ఇలా అయిందని చెప్పారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే టు బి సేఫ్ సైడ్, వాళ్ళు సేఫ్ సైడ్ ఉండడానికి పిల్లలకు దగ్గర నుండి చేస్తున్నారు. తల్లి ఏం చేస్తుందంటే తండ్రికి చెప్పకుండా మరి ఇప్పుడు తల్లి కూతురు ఒకటైనప్పుడు తండ్రి ఏం చేస్తాడండి? అస్మానం తండ్రి ఏది, కొన్ని లేడీస్ విషయాలు తల్లికే తెలుస్తుంది, కూతురికే తెలుస్తుంది. తో తండ్రికి తెలియదు. సో తండ్రి దాకా వెళ్ళవు. తండ్రికి ఏదైనా చెప్తేనే తెలుస్తుంది, చెప్పకపోతే తల్లి దాచిపెడుతుందండి. తల్లి దాచిపెట్టి తీసుకెళ్తుంది, గప్చిపుగా అబార్షన్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అబార్షన్ చేయించినప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి మా అమ్మ మా తండ్రికి తెలియకుండా చేయించుకుని రెండోసారి కూడా అదే చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఫస్టే నువ్వు తండ్రికి చెప్పి ఇలా చేసిందంటే కొంచెం భయం ఉంటుంది కదండి. ఆ భయాలు ఏమీ లేవండి. ఎంతసేపు వచ్చి ఈ తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను వీళ్ళు మిస్యూజ్ చేసుకొని ఇలాంటిది చేసి వాళ్ళ కొంతమంది అబార్షన్ చేయించుకుంటున్నారు, కొంతమంది కనేసి వదిలేస్తున్నారండి. కనేసి వదిలేసినప్పుడు ఆ పుట్టిన పిల్లల అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ తలరాత బాగుంటే ఒక మంచి వాళ్ళ చేతిలో పడి వాళ్ళు ప్రయోజకులు అవుతున్నారు. లేకపోతే ఏమవుతుందంటే సంఘ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు. అంతే కదా. ఒక పేరెంటింగ్ లేదు వాళ్ళకి, ఒక క్రమశిక్షణ లేదు, మంచి చెడు చెప్పేవాళ్ళు లేదు. వాడు రోడ్డు మీద తిరుగుతాడు, రోడ్డు మీద పడుకుంటాడు, రోడ్డు మీదనే ఇది చేస్తాడు. ఏం నేర్చుకుంటాడండి వాడు? ఇవే నేర్చుకుంటాడు. సో మనము సొసైటీకి ఏమి ఇస్తున్నాం? మంచి చేయకపోగా ఇలాంటిది ఇస్తున్నాం అన్నమాట. మనం ఈ అబార్షన్లు అనేది క్వైట్ కామన్ అని కొన్ని హాస్పిటల్స్లో కూడా చేస్తున్నారండి. మరి హాస్పిటల్స్లో ఏ అథారిటీస్తో ఒక మైనర్ అమ్మాయికి చేస్తున్నారో తెలియట్లేదు. గప్చిప్గా ఎవరికి తెలియకుండా చేసేస్తున్నారు. లేదా ఇంకొక దరిద్రం ఏంటంటే వాడెవడైతే ఉంటాడో దానికి కారణం ఆడొస్తున్నాడు, వాడొచ్చి చేస్తున్నాడు. లేదా టెంపరీగా ఏదో ఒక సైన్ చేసేసి ఏదో ఒక కారణాలు చూపించేసి
చేంజ్ చేసి వెళ్ళిపోతున్నాడు. అక్కడ కూడా విన్నా, మొబైల్లోనే చూసుకొని ఆ అమ్మాయి ఎందుకు, ఆ అమ్మాయి అబార్షన్ చేసుకుంటే చనిపోయిన అమ్మాయి కూడా చనిపోయిన అమ్మాయి. మరి మొబైల్ ప్రభావం అలా ఉందన్నమాట. దాని నుంచి కూడా నేర్చుకొని ఇది మర్డర్లు అందులో నుంచే నేర్చుకుంటున్నారు. అన్ని నేర్చుకుంటారు మొబైల్లో, అన్ని ఏదైతే నేర్చుకోకూడదో అది నేర్చుకుంటున్నారు, ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకోవట్లేదండి. మొబైల్లో ఎన్నో నేర్చుకోవచ్చు, అది నేర్చుకోవట్లేదు. ఎలా బాయ్ ఫ్రెండ్ని ఒకడిని వదిలేస్తే నెక్స్ట్ ఇమీడియట్ సెకండ్లో ఇంకొకరిని ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఎలా తిరగాలి, ఆ మగవాళ్ళను మనం ఎలా ఇది చేయాలి. అంటే అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. ఏంటంటే మంచి అమ్మాయికి మంచి అబ్బాయి రాడు, మంచి అబ్బాయికి మంచి అమ్మాయి రాదు, అంతే తేడా. అంతే, ఎవరికో ఇద్దరు సెట్ అయ్యేది. కానీ ఈ అబార్షన్స్ అనేది చాలా దారుణం. అసలు వాళ్ళ హెల్త్కి కూడా మంచిది కాదు. దేనికి మంచిది కాదండి, హెల్త్కే కాదు, దేనికి మంచిది. అబార్షన్ దేనికి మంచిది చెప్పండి, దేనికి మంచిది కాదు. అయినా కూడా వాళ్ళకి తెలీదా ఈ తప్పు చేస్తే రేపు పొద్దున నాకు ఇది జరుగుతుందని తెలుసు కదండి. తెలిసినప్పుడు ఎందుకు చేస్తున్నారు? సో వాంటెడ్లీ దే ఆర్ ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్, అంతే. దే ఆర్ ఓకే విత్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఏమంటున్నారు, అవుతుంది ఏదో ఆ 2 క్షణాల్లో 3 క్షణాల్లో మనం హ్యాపీగా ఉన్నాము, దాని తర్వాత ఎవరో వస్తారు అని వదిలేద్దాం, వెళ్ళిపోదాం, అంతే. ఇప్పుడు నిజంగా ఒక తల్లికి మన పిల్లలు బాధపడితే మనం చూస్తామా? అలాంటిది ఒక కళ్ళు తెరవని వాడిని బలవంతంగా చంపేసి లేదా రోడ్డు మీద వదిలేసి వెళ్తున్నామంటే నీకేం లేదు, లవ్, ఎఫెక్షన్, ఒక ప్రేమ, తల్లి ప్రేమ ఏం లేదు, వదిలేస్తున్నా వెళ్ళిపోతున్నాం. మరి అలాంటప్పుడు అబార్షన్లు కాకుండా అసలు అబార్షన్లు అనేది నువ్వు ఒక అథారిటీతో ఏ హాస్పిటల్స్లో చేయమనండి, ఎక్కడ వస్తాయండి అబార్షన్లు చేయడానికి? ఎవరు ముందుకు రారు. కానీ అలా కాకుండా కొంతమంది డబ్బుతో, కొంతమంది ఒక పరపతితో, కొంతమంది ఇంకొకటి దాంతో మేనేజ్ చేసుకొని చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, తిరుగుతుంది, ఆ రోడ్డు మీద వదిలేస్తుంది, చక్కగా పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది. ఆడేం చేస్తున్నాడు, వాడు కూడా అదే చేస్తున్నాడు. అయిపోయింది, నీ అవసరం నాకు అయిపోయింది, నువ్వు వెళ్ళిపో, అంతే. మరి అలాంటప్పుడు ఇంకా అబార్షన్లు అంటే మరి తల్లి తండ్రి దీనికి అందరికీ తల్లి కారణం. తండ్రి 50%, తల్లి 100% కారణం ఇదే. మరి కూతురు ఏం చేస్తుంది అనేది తెలియట్లేదు. మరి అలాంటప్పుడు అబార్షన్లు కాక ఇంకేమవుతాయి చెప్పండి. మగపిల్లలు కూడా అలాగే అయిపోయారండి. మగపిల్లలకు కూడా తెలియని విషయాలు అంటూ ఏం లేదు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏం తెలియదు అనుకోవడం భ్రమ. ఏమీ తెలియదు అనుకోవడం మన తెలివిలేనితనం, అంతే. అన్నీ తెలుసు అండి పిల్లలకు, అన్నీ తెలుసు. మరి ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలకు, టీనేజ్ పిల్లలు మరి ముఖ్యంగా రోడ్డు మీద మీరు స్కూల్ వదిలితే చూడండి, కళ్ళు మూసుకోవాలి కొన్నిసార్లు. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ బిహేవియరు మనం ఒక్కొక్కసారి అసలు ఎందుకు చూస్తున్నామా అనిపించేసి పోయి ఒక లెంపగా కొట్టాలన్నంత కోపం వస్తుంది అనమాట. అఫ్కోర్స్ మనకేమి అథారిటీ లేదు, రైట్ లేదు, అలా తయారైపోయారండి పిల్లలు కూడా. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి, ఆ అమ్మాయి 18 years ఉన్నప్పుడు ఆ అబ్బాయి మీద ప్రేమతో తల్లిదండ్రికి చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 2 years కలిసి ఉన్నారండి. దాని తర్వాత ఈ అమ్మాయికి ఇంకా తల్లిదండ్రులు దూరం అయిపోయారండి. ఆ అబ్బాయి కదా లోకం, వాడేం చేశాడు, మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిని వదిలేసాడు. సరిపోయి ఇవన్నీ ఎందుకు చెప్పండి? నీకు సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకు ఉంటుంది? తల్లి సపోర్ట్ చేయదు, తండ్రి సపోర్ట్ చేయరు, ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే నువ్వు ఇలాంటి పని చేసినందుకు. ఇప్పుడు లైఫ్ ఎవరిది పాడైపోయిందండి? హీస్ సేఫ్. ఈ అమ్మాయి ఇప్పుడు సఫర్ అవుతుంది, ఇప్పుడు అదే డిప్రెషన్. ఇవన్నీ ఎందుకు చెప్పండి? తల్లి పిల్లలు ఏం చేస్తున్నారో తల్లి అబ్జర్వ్ చేయాలండి. నువ్వు వాటి మీద కమాండ్ చేయకు, సూపర్వైజ్ చేయకు. ఒకసారి చూడు రోజులో ఏం చేస్తున్నారు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఆ అమ్మాయిలకి అమ్మ జాగ్రత్తగా ఉండు, బయటకు వెళ్తున్నప్పుడు మరి మగ పిల్లలకి ఏ తల్లిదండ్రులు చెప్తున్నారండి, బాబు నువ్వు బయటకు వెళ్తున్నావు, ఆడపిల్లలు ఉంటారు, నువ్వు వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, నీ తల్లి చెల్లితో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అలాగే నువ్వు కూడా వేరే అమ్మాయిలతో ఉండమని ఏ తల్లి చెప్తుందండి? ఎవరు చెప్పట్లేదు. అంటే నా ఇంట్లో నా అమ్మాయి సేఫ్ ఉంటే చాలు, మిగతా మన పిల్లలు మిగతా అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేసినా పర్వాలేదని చూస్తున్నారు. అందుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. సో అన్నిటికీ పేరెంట్సే, ముఖ్యంగా తల్లి అయితే చాలా గమనించుకుంటూ ఉండాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. నువ్వు బిజీగా ఉంటావు కానీ నీ కూతురును చూడాల్సిన బాధ్యత నీదే, ఎవరిది కాదు. అందుకే తల్లి అనేది షీ షుడ్ టేక్ కేర్ అంటే అంతే. థ్యాంక్ యూ.